హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. మనం ఇంతకుముందు ఫారెస్ట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫారెస్ట్ యాక్ట్ అనేది కేవలం అటవీ నేరం జరిగినప్పుడు కేసులు పెట్టడానికే కాకుండా ఈ యాక్ట్ని వేరే కోణంలో మనం అర్థం చేసుకుంటే ప్రతి అడుగడుగున మనం అడవిని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది ప్రతి సెక్షన్లోనూ మనకి వివరిస్తుంది. దాని గురించి మాట్లాడుకునేటప్పుడు మనం రిజర్వ్ ఫారెస్ట్ లేదా రిజర్వ్ ల్యాండ్ డిక్లేర్ చేయకముందు ఉన్నటువంటి అడవిని, అంటే అడవి స్టేటస్ని, ఫ్లోరా అండ్ ఫానా సమృద్ధిగా ఉండి ఈ భూమిని అటవీ భూమిగా మనం డిక్లేర్ చేయొచ్చని ప్రభుత్వం అనుకుంటే సెక్షన్ 3 కింద ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని సెక్షన్ 3 కింద ఆ భూమి ఇంతకుముందు ఏ స్టేటస్లో ఉన్నా కూడా దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయడానికి మనకి హక్కులు ఇవ్వబడినాయని తెలుసుకున్నాము. అలాగే మనకున్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్, రిజర్వ్ ల్యాండ్ చేయటానికంటే ముందు ఉన్న స్టేటస్ని కమ్యూనిటీ ఫారెస్ట్ అనే సబ్జెక్ట్లో మనం తెలుసుకున్నాము. అలాగే అది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 20 క్లాజ్ 1 సబ్ క్లాస్ ఏలో వివరించబడింది. మనకి ఫారెస్ట్ యాక్ట్లో, ఏపీ ఫారెస్ట్ యాక్ట్లో జనరల్గా మనం వెంటనే తిరగేసేది ఏంటంటే సెక్షన్ 20C అనే పాయింట్కి వచ్చేస్తాము. ఆ సెక్షన్ 20Cలో ఒక 10 సబ్ క్లాజెస్ ఉన్నాయి. ఆ సబ్ క్లాజెస్లో ఏ సబ్ క్లాజ్ కింద నేరం జరిగిందో చూసి దాని మీద మనం కేసు పెట్టడం జరుగుతుంది. అంతే తప్పితే మనం పెద్దగా ఈ సెక్షన్స్ ఏంటి అనేదాన్ని అర్థం చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రిజర్వ్ ఫారెస్ట్ చేయకముందు ఉన్నటువంటి ల్యాండ్ స్టేటస్ని కమ్యూనిటీ ఫారెస్ట్ అన్నాము. సెక్షన్ 4 నోటిఫికేషన్ అవ్వకముందు ఉన్నటువంటి స్టేటస్ని కమ్యూనిటీ ఫారెస్ట్ అన్నాము. అలాగే సెక్షన్ 4 నోటిఫికేషన్ అయిన ల్యాండ్ని మనం రిజర్వ్ ల్యాండ్ అని అంటాం. రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రిజర్వ్ ల్యాండ్ అంటాం. ఇది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని సెక్షన్ 20B కింద ఉంది. దీనిలో కూడా 20Aలో ఏ పనులు అయితే చేయకూడదో, అంటే రిజర్వ్ ఫారెస్ట్గా కానీ రిజర్వ్ ల్యాండ్గా కానీ సెక్షన్ 4 నోటిఫికేషన్ అవ్వకపోయినప్పటికీ కూడా అలాంటి ల్యాండ్లో కూడా మనం ఏదైతే నేరాలు చేయకూడదు అనేది ఏవైతే సెక్షన్ 20A, B, C అండ్ C అంటే సెక్షన్ 15 నోటిఫికేషన్ అయినటువంటి ల్యాండ్లో ఏవైతే నేరాలు చేయకూడదని చెప్పారో ఏ నేరాలు సెక్షన్ Bలో కూడా చేయకూడదు, 20Bలో కూడా చేయకూడదు, 20Aలో కూడా చేయకూడదు. సో అంత కఠినంగా ఈ చట్టం ఉంది. సో ఇప్పుడు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20B గురించి తెలుసుకుందాం. ఈ 20B అనేది రిజర్వ్ ల్యాండ్ గురించి తయారు చేస్తుంది. అంటే సెక్షన్ 4 నోటిఫికేషన్ అయిన ల్యాండ్లో మరియు సెక్షన్ 4 నుండి 15కి మధ్యకాలంలో, అంటే 4 తర్వాత 15 నోటిఫికేషన్ అవ్వటానికి మధ్య ఉన్నటువంటి కాలంలో ఎవరు కూడా ఈ భూమిలో ఎలాంటి అటవీ నేరాలు చేయరాదు. అవి ఏంటంటే, ఒకటి, ఇలాంటి సెక్షన్ 4 నోటిఫికేషన్ అయినటువంటి రిజర్వ్ ల్యాండ్లో
అడవికి అగ్గిపెట్టడం కానీ, బి అడవి కాలిపోయే విధంగా అగ్గిని వ్యాప్తి చేయటం కానీ, సి ఇలాంటి సెక్షన్ 4 నోటిఫికేషన్ అయిన రిజర్వ్ ల్యాండ్లో అగ్గితో చెలగాటం ఆడటం కానీ, డి ఇలాంటి సెక్షన్ 4 నోటిఫికేషన్ అయిన రిజర్వ్ ల్యాండ్లో నిర్లక్ష్యంగా అడవిలో అగ్గి వెలిగించి ఆర్పకుండా వెళ్ళిపోవడం కానీ, ప్రమాదాలకి కారణం అవటం కానీ చేయరాదని క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంది. కాబట్టి మనం ఈ సెక్షన్ బిని 20బిని నెగ్లెక్ట్ చేయకుండా మనం కేసుల్ని పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మనం నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి కేసు పెట్టడం కాకుండా అసలు ఆ ప్రాంతంలో నేరం జరగకుండా ఉండటానికి తగినటువంటి చర్యలు చేపట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటే, అంటే వాల్ పోస్టర్స్ కానీ, లేదా పాంప్లెట్స్ కానీ, లేదా ఎనీ అడ్వర్టైజింగ్ మెజర్స్తో ఆ అడవి యొక్క స్టేటస్ని తెలియజేస్తూ ఆ స్టేటస్ కిందే ఏ నేరాలు చేయకూడదు అనేది కూడా మనం ప్రజలకి తెలిసే విధంగా మనం చెప్పగలిగితే అప్పుడు ఆ అడవి దానంతటా అదే కాపాడబడుతుంది, ప్రజల్లో అవేర్నెస్ కలుగుతుంది. అలాగే మనం కూడా అడవిని పరిరక్షించాము అన్న సాటిస్ఫాక్షన్తో ఉద్యోగం చేసినట్టు ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.